Hi everyone. After Big Boss, I'm back in Hyderabad. పొద్దున్న నుంచి లాట్ ఆఫ్ పీపుల్ ఫేస్బుక్లో నాకు ట్యాగ్ చేసి ఏదో వీడియోని ట్యాగ్ చేసి రివ్యూల గురించి మీ రెస్పాన్స్ ఏంటి అంటుంటే ఐ వాజ్ యాక్చువల్లీ వండరింగ్ అసలు రివ్యూ అంటే ఏంటి దగ్గర నుంచి మొదలెడదామని అనుకుంటున్నాను. అసలు రివ్యూ ఏంటి? సినిమా కావచ్చు, ఏదన్నా ప్రోడక్ట్ కావచ్చు, కమర్షియల్ ప్రోడక్ట్ కావచ్చు, వెబ్సైట్లు కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, సాహితీ రిలేటెడ్ పుస్తకాలు కావచ్చు, కవితా సంకలనాలు కావచ్చు, కథా సంకలనాలు కావచ్చు, ఇవి ఏవి వచ్చినా కూడా అటు సాహితీ విమర్శ కానివ్వండి, ఇటు సినిమా విమర్శ కానివ్వండి. ఎందుకంటే సినిమా ఈజ్ అన్ ఆర్ట్. ఒక కళకు సంబంధించి లేదు ప్రోడక్ట్కి సంబంధించి, అంటే కమర్షియల్ ఆర్ట్ అంటాం సినిమాని. సో అటు వ్యాపారాత్మకమైన వస్తువైనా సరే, వినిమయ వస్తువైనా సరే, లేదు ఒక కళాత్మకమైనటువంటి రూపమైనా సరే, ఒక నాటకం కావచ్చు, ఒక సినిమా కావచ్చు, ఒక మ్యూజిక్ వీడియో కావచ్చు, ఒక మ్యూజిక్ ఆల్బమ్ కావచ్చు, ఏవైనా సరే వీటన్నిటినీ ఎవరో ఒకరు సమీక్షిస్తారు. సమీక్షకు విమర్శకు మళ్ళీ కొంచెం తేడా ఉంది, అది కొంచెం చెప్పదలుచుకున్నాను. సమీక్ష అనేది ఇమ్మీడియట్గా జరిగే ప్రాసెస్. అంటే ఆ ప్రోడక్ట్ బయటకు రాగానే దాన్ని చూసిన వాళ్ళు తమ అభిప్రాయాన్ని కొంత చూసిన వాళ్ళు, ఇన్ ద సెన్స్ ఇక్కడ ప్రేక్షకుడికి విమర్శకుడికి ఉన్న చిన్న తేడా ఏంటంటే, ప్రేక్షకుడు తన అనుభూతిని చెప్పగలుగుతాడు, విమర్శకుడు తన అనుభూతి యొక్క ఆలోచనను కూడా పంచుకోగలడు. అంటే ఆ సినిమా చూస్తుండగానో, లేకపోతే ఆ నాటకాన్ని, ఆ మ్యూజిక్ వీడియోని చూస్తున్నప్పుడు తనకు కలిగిన అనుభవాన్ని లాజికల్గాను, ఒక హిస్టారికల్ కాంటెక్స్ట్ గాను, అంటే అంతకుముందు ఏ సినిమాలు వచ్చాయి, కొత్తగా రాబోయే సినిమాలు ఎలా ఉండాలనుకుంటున్నాము, వీటన్నిటి నేపథ్యంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి, ఒక కళాత్మకమైనటువంటి నేపథ్యంలో దాన్ని ఒక బేరీజు అంటారు. అంటే ఒక ఎస్టిమేట్ ఆఫ్ దట్ ఆర్ట్ ఫర్ ద కరెంట్ టైం. అంటే ఈ వారం వచ్చిన సినిమాలలో, లేదు ఈ వారం నేను చూసిన ఈ సినిమాలో ఈ లోటుపాట్లు ఉన్నాయి, ఇలా ఉంటే బాగుండేది, ఇలా ఎందుకు తీశారు, అంతకుముందు వచ్చిన సినిమాల్లో ఉన్న గొప్పతనం ఏంటి, ఈ సినిమాలో ఉన్నదో లేనిదో ఉన్నటువంటి లోపాలేంటి, వీటన్నిటి గురించి ఇమ్మీడియట్గా చెప్పే ఒక వివరణ సమీక్ష వారం తర్వాత చేయండి, 2 వారాల తర్వాత చేయండి అనేది ఈజ్ ఇల్లాజికల్. ఎందుకంటే అది విమర్శ వేరు, సమీక్ష వేరు. సమీక్ష ఇమ్మీడియట్గా జరిగేది. కాబట్టి సినిమా రిలీజ్ అయిన రోజుకో, లేకపోతే ఆ రోజు సాయంత్రానికో సమీక్షలు చేస్తారంటే, ఇంటర్నెట్ యుగంలో మీరు కొత్తగా టైం లిమిట్ పెట్టాలి అంటే కుదరదు. విమర్శకుడు అనేవాడు ఆడెవడో పైన ఆకాశం నుంచి అయితే ఊడిపడలేదు. ఆడు ఏం చేస్తున్నాడు, ఆడు ప్రేక్షకుల కన్నా కొంచెం ఎక్కువ తెలిసినవాడు. అంటే ప్రేక్షకులు అన్ని సినిమాలు చూస్తారు, ఇతను ఇంకొంచెం ఎక్కువ సినిమాలు చూసిండొచ్చు. తమిళ్, మలయాళం, వరల్డ్ సినిమా, తెలుగులోనే బహుశా అన్ని సినిమాలు తెలిసినవాడు, కొంచెం ఎక్స్ప్రెసివ్గా చెప్పగలిగేవాడు. అంటే సరైన పదాలు వాడి, సరైన బేరీజు, సరైన మూల్యాంకన చేయగలిగేవాడు క్రిటిక్ అవుతాడు. అంటే క్రిటిక్గా గుర్తింపు అంటే ఎవడో సర్టిఫికెట్ ఇస్తే వచ్చేది కాదు, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా జనాలు అనాలిసిస్ని అనేది, దట్ బికమ్స్ ఇంపార్టెంట్. కొందరు యాక్సెప్ట్ చేస్తారు, కొందరు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సమీక్ష అనేది ఒక ఎక్స్ప్లెనేషన్ ఆర్ రాదర్ ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ వన్ ఇండివిజువల్. అంటే ఒక వ్యక్తి తనకు తెలిసిన జ్ఞానంతో, తనకు తెలిసిన నాలెడ్జ్తో, తనకు తెలిసిన నేపథ్యంతో ఒక సినిమాని చూసి ఆ సినిమా మీద తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం అనేది సమీక్ష. సో ప్రేక్షకుడికి ఉన్న హక్కు సమీక్షకుడికి లేదు అనడం అనేది చాలా రాంగ్. ఎందుకంటే ఈజ్ ఆల్సో అన్ ఆడియన్స్. తను కూడా ఒక ప్రేక్షకుడిలాగానే అక్కడికి వెళ్ళాడు, ప్రేక్షకుడిలాగానే ఒక సినిమా చూశాడు. ఇతనుకున్న ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే 2: ఒకటి తన నాలెడ్జ్ బోసే కొంచెం ఎక్కువ, 2 తనకి ఎక్స్ప్రెషన్ ఈజ్ మోర్ యాక్యురేట్ ఇన్ ద సెన్స్ యాక్సెప్టబుల్ పదాలతో దాన్ని వివరణ ఇవ్వగలిగే సత్తా ఇతనికి ఉందనేది బహుశా ఆ పత్రికో ఆ ఛానల్లో నమ్మారు. కాబట్టి అతను ఒక రికగ్నైజ్డ్ పొజిషన్లో ఉన్నాడు. అంటే ఒక యాక్సెప్టబుల్ పొజిషన్లో ఒక క్రిటిక్గా అతను ఉన్నాడు. అంటే అతనికి ఏదో తెలుసు అని ఆ యాజమాన్యం నమ్మిందో, లేకపోతే జనాలు ఇన్ జనరల్ చూస్తూ నమ్మారు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి అతను ప్రేక్షకుడికి ఉన్న హక్కు సమీక్షకుడికి లేదు అనేది అసలు ఆర్గ్యుమెంటే కాదు. ఎందుకంటే హీఈస్ మేబీ మోర్ ఇన్ఫార్మ్డ్ ఆడియన్స్. క్రిటిక్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఇన్ఫార్మ్డ్ ఆడియన్స్. కాబట్టి అక్కడ ఒక ఇన్ఫార్మ్డ్ ఆడియన్స్కు హక్కు లేదు అనేది ఇట్స్ అన్డెమోక్రటిక్.
ప్రేక్షకుడికి ఏ హక్కులు అయితే ఉన్నాయో, అంటే ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయట రాగానే మైకులు పెడుతున్నాం మనం ఈ మధ్యకాలంలో, మీరు సినిమా గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏం స్పందిస్తున్నారని. అప్పుడు అందరూ ప్రేక్షకులు చెప్తున్నారు. కొంతమంది చెత్త సినిమా అంటున్నారు, కొంతమంది టైం వేస్ట్ అంటున్నారు, కొంతమంది డబ్బులు దండగా అంటున్నారు, కొంతమంది బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు, పక్కన ఉండే వాళ్ళు ఏం బ్రహ్మాండంగా ఉందో చెప్పని అడుగుతున్నారు. ఇవన్నీ ప్రేక్షకుడి హక్కులు అయినప్పుడు సమీక్షకుడికి ఆ హక్కు లేకుండా ఎలా పోతుంది అనేది ఒక ప్రశ్న. కాబట్టి ప్రేక్షకుడు డిసైడ్ చేస్తాడు, సమీక్షకులు ఏం మాట్లాడకండి అంటే దట్స్ నో ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ప్రేక్షకుడే డిసైడ్ చేస్తాడు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. మీరు సమీక్షకులకి ఎక్కువ క్రెడిట్ ఇస్తున్నారేమో అని నా పెద్ద బాధ. ఎందుకంటే కొన్ని సినిమాలకి అసలు బాగలేదు అని రివ్యూ బహుశా అందరూ ఇచ్చినా కూడా సినిమా సూపర్ హిట్ అయ్యి 70 కోట్ల 100 కోట్ల కలెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాస్త ఓకే అయిన సినిమా కొంత సమీక్షకులు బాగుందని చెప్పడం వల్ల బహుశా ఒక 10% 20% దానికి ఇంక్రీజ్ అయిన అవకాశాలు ఉంటాయమ్మా. అంతే తప్ప ఐ థింక్ గివింగ్ టూ మచ్ క్రెడిట్ టు క్రిటిక్స్. ఇప్పుడు క్రిటిసిజం అనేది ఫిల్మ్ బట్టి ఉంటుంది తప్ప క్రిటిసిజంని బట్టి ఫిల్మ్ తయారవ్వదు కదా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ ఆర్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్స్. ఆడియన్స్ డిసైడ్ చేస్తున్నారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. క్రిటిక్స్ అనేవాడు ఏంటంటే ఆడు మీకు ఒపీనియన్ ఇచ్చి ఒక ఫ్రెండ్ అంటాడు. మనం సినిమాకి వెళ్ళే ముందు అంటే ఇప్పుడు 150 రూపాయలు 250 రూపాయలు ఖర్చు పెట్టాలి అంటే మనం ఫ్రెండ్స్ని అడుగుతాం ఫోన్ చేసి, బాబు ఏంటి సినిమా ఎలా ఉంది అనేది. అలాంటి ఫ్రెండే క్రిటిక్, అంతకుమించి ఇంకేం కాదు. అదే పెద్ద పెడస్టల్లో కూర్చొని అక్కడేదో నాకు అంతా తెలుసు, ఐఎమ్ ద బీ ఆల్ అండ్ ఎండ్ ఆల్ అనుకునే మూర్ఖత్వం క్రిటిక్స్ ఉందని నేను అనుకోవట్లేదు. అండ్ అది అసలు డిసైడ్ చేయట్లేదని వాళ్ళకు తెలుసు. ఎందుకంటే క్రిటిక్స్ రబిష్ చేసిన సినిమాలు బ్రహ్మాండంగా ఆడిన సందర్భాలు లేవా. సో కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండివిజువల్ ఒపీనియన్స్. ఆ ఇండివిజువల్ ఒపీనియన్స్ మీద సినిమా డిసైడ్ చేస్తుంది, లేకపోతే సినిమాని ప్రేక్షకుల చేత చూడనివ్వకుండా చేస్తుంది అనేది ఇన్సెక్యూరిటీ తప్ప ఇంకోటి కాదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే క్రిటిక్స్, సమీక్షకులు, విమర్శకులు ఎవరైనా కానివ్వండి ప్రేక్షకుల్ని థియేటర్కి వెళ్ళడం నుంచి ఆపలేరు. సింపుల్. వాళ్ళు ప్రేక్షకులే సినిమాని డిసైడ్ చేస్తున్నారు, క్రిటిక్స్ కాదు. కాబట్టి డోంట్ గివ్ అన్డ్యూ క్రెడిట్స్ టు క్రిటిక్స్. వీఆర్ నోబడీ అండ్ వీఆర్ వన్ ఆఫ్ ద ఆడియన్సెస్ దట్ వీఆర్ వాచింగ్ యువర్ ఫిల్మ్. అక్కడ కాకపోతే మాకేదో కొంచెం చిన్న ఫోరం ఉంది, మమ్మల్ని వినేవాళ్ళు, చూసేవాళ్ళు, మా అభిప్రాయాన్ని గౌరవించేవాళ్ళు కొంచెంమంది ఎక్కువ ఉన్నారేమో, అంతకుమించి ఏం లేదు. బహుశా మేము కనుక మంచి సినిమా అని బాగలేదు అన్నాం అనుకోండి, మా మీద నమ్మకం పోతుంది జనాలకి, అంతే కదా. సో వీఆర్ ఓన్లీ డిస్క్రెడిటింగ్ అవర్ సెల్వ్స్ బై రబిషింగ్ ఎ ఫిల్మ్ విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్. అలాంటి సందర్భాలు కూడా జరుగుతాయి. ఏమవుతుందంటే దట్ పాయింట్ ఇన్ టైం క్రిటిక్ అనేవాడు వాడి నేపథ్యం నుంచి, వాడి ఆలోచన నుంచి సినిమా చూస్తున్నాడు. వాడి ఆలోచనకి అందరి సినిమా కొన్ని రావచ్చు. వీ మే నాట్ ఈవెన్ కాంప్రహెండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ఫిల్మ్. ఆ రిలీజ్ రోజు ఆ సినిమా యొక్క గొప్పతనం ప్రేక్షకుడికి కాదు కదా, క్రిటిక్ కూడా తెలియకపోవచ్చు. అలాంటి సినిమాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. అండ్ అందుకనే ఫస్ట్ వీక్లో ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమా సెకండ్ వీక్లో పికప్ అయిందని ఇండస్ట్రీ వాళ్ళే అంటుంటాం కదా. కాబట్టి సో ఇట్ ఈస్ నాట్ వన్ పర్సన్ ఆర్ ఫ్యూ పీపుల్ డిసైడింగ్ ద ఫేట్ ఆఫ్ ద ఫిల్మ్. ఐ థింక్ యూ ఆర్ గివింగ్ టూ మచ్ క్రెడిట్ టు క్రిటిక్స్. ఇట్ ఈస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఆడియన్స్ హు ఆర్ డిసైడింగ్ ఇట్. కాకపోతే ఆడియన్స్కి సినిమాకి మధ్య వారధి లాంటి వాళ్ళు మాత్రమే క్రిటిక్స్. బహుశా వాళ్ళ అభిప్రాయానికి కొంతమంది ఎక్కువ విలువిస్తున్నారు, కొంతమంది తక్కువ విలువిస్తున్నారు, అంతే తప్ప సినిమాని డిసైడ్ చేయడంలో వీళ్ళు పెద్ద ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు నేనైతే నమ్మట్లేదు. ప్లీజ్ మీరు కూడా నమ్మకండి. ఇట్ ఈస్ టూ మచ్ ఆఫ్ క్రెడిట్ ఫర్ దమ్. That's what I wanted to say, but I can take any of the questions that you have. ఎందుకంటే ఇది అంటే ఫిల్మ్ క్రిటిసిజం అనేది ఏదో పెద్ద అపోహలాగానే అనిపిస్తుంది నాకు. అండ్ అనవసరంగా దాన్ని అతిగా చేసి చూస్తున్నామా, భూతద్దంలో చూస్తున్నామా, లేదు మనం ఫీల్ అయిపోతున్నామా దాన్ని ఎక్కువగా అనేది నాకెందుకో అనిపించిన విషయం. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఐఎమ్ రెడీ టు ఆన్సర్. ఐ కాల్ మై సెల్ఫ్ ఎ ఫిల్మ్ క్రిటిక్. కాబట్టి బహుశా ఇప్పుడు నాకు సర్టిఫికెట్ ఉందా అంటే సర్టిఫికెట్ నేను చూపించగలను, కానీ బట్ నా మాట ఒక ఫ్రెండ్గా, ఒక కొంచెం సినిమాల గురించి ఎక్కువ తెలిసినట్టుగా మీకు నా మీద నమ్మకం ఉంటే నా క్రిటిసిజం చూస్తారు, లేదంటే వీడు ఊరికే ఇలాగే మాట్లాడుతుంటాడని పక్కన పెట్టేస్తారు. సో దట్స్ అన్ ఇండివిజువల్ చాయిస్. కాబట్టి ఈ సర్టిఫికెట్లు అడగడాలు, మీ క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ చాలా సిల్లీ ఆర్గ్యుమెంట్స్. అవి కాకుండా నిజంగా లిటరల్గా మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా, అసలు ఏంటి ప్రాసెస్ అంతా ఏంటి అనే దానికి బహుశా ఐ కెన్ ఆన్సర్ సమ్ ఆఫ్ దోస్ క్వశ్చన్స్. ఇంకొకటి కొంచెం థియరిటికల్ ఫ్రేమ్వర్క్ చెప్తాను నేను. ఫిల్మ్ థియరీ, ఫిల్మ్ మేకింగ్, ఫిల్మ్ క్రిటిసిజం అనేవి దే ఆర్ పార్ట్ ఆఫ్ సినిమా. సో యూ కాంట్ డిఫరెన్షియేట్ దెమ్. అంటే దాన్ని అసలు ఉండకూడదు తెలుగు సినిమాలో అంటే దట్స్ అన్జస్టిఫైడ్. ఫిల్మ్ థియరీ, ఫిల్మ్ మేకింగ్, ఫిల్మ్ క్రిటిసిజం అనేది మూడు
ఒక సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన స్ట్రీమ్స్. ఫిల్మ్ థియరీ అనేది లేకపోతే ఎలాంటి సినిమాలు వచ్చాయి, ఎందుకు వచ్చాయి, మన ప్రేక్షకుల నాడేంటి అనే ఒక థియరిటికల్ ఫ్రేమ్వర్క్, ఎలాంటి సందర్భాలలో ఎలాంటి సినిమాలు హిట్ అయ్యాయి, ఇదంతా కూడా ఒక హిస్టారికల్ ఫ్రేమ్వర్క్లో మనం చూడకపోతే మనం ఎందుకు సినిమా తీస్తున్నాం? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫిల్మ్ ఈజ్ ఏ సోషల్ ప్రోడక్ట్. అంటే ఒక సామాజిక ఉత్పత్తి, ఒక సాంస్కృతిక ఉత్పత్తి, ఒక సాంస్కృతిక ఆస్తి. దాన్ని మనం అర్థం చేసుకోకుండా కేవలం సినిమా అనేది ఏదో పాప్కార్న్ లాంటి ఎంటర్టైన్మెంట్ అనుకుంటే వీఆర్ ఓన్లీ డిగ్రేడింగ్ సినిమా. ఐ డోంట్ కన్సిడర్ లైక్ సినిమా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ యాజ్ అ సోషల్ కామెంటరీ. ఎందుకంటే మనం ఇప్పుడు చరిత్ర రాసుకోవడం మర్చిపోతున్నాము, మనకు వేరే కళారూపాలు ఏమీ లేవు. అలాంటప్పుడు సినిమా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సినిమాని బట్టే మన సమాజాన్ని బహుశా 100 సంవత్సరాలు 200 సంవత్సరాల తర్వాత ఎస్టిమేట్ చేస్తారు, ఆ టైంలో ఇలా ఉండేదంట అనే చరిత్ర సినిమాల ద్వారా సృష్టింపబడుతుందని నేను నమ్ముతాను. దట్స్ ప్రిసైజ్లీ వై ఐఎమ్ మోర్ కన్సర్న్ అండ్ వర్రీడ్ దట్ దెర్ షుడ్ బి గుడ్ సినిమా దట్ రిప్రజెంట్ సొసైటీ. అంటే సమాజంలో ఉన్నటువంటి ఆలోచన ధోరణిని కానివ్వండి, సమాజంలో ఉన్నటువంటి సాంస్కృతిక ధోరణులు కానివ్వండి, ఐడియాలజీస్ని కానివ్వండి, వాటిని అన్నింటినీ సినిమా రిప్రజెంట్ చేయాలి అనే ఆశ ఉన్నవాడిని నేను. దట్స్ ప్రిసైజ్లీ వాట్ ఐ వుడ్ లుక్ ఇన్ టు ఎ ఫిల్మ్. అంటే ఫిల్మ్లో ఈ జోక్ ఇలా పెళ్ళింది, ఆ జోక్ అలా పెళ్ళింది అనే దానికన్నా ఈ కథ నేపథ్యం ఏంటి, ఈ కథ ఎందుకు ఇలా చెప్పబడింది అనేది ఒక స్టోరీ టెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూడాలనుకుంటాను. అందుకని మై అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా, మై అప్రిషియేషన్ ఆఫ్ సినిమా వుడ్ బి డిపెండింగ్ ఫ్రమ్ దట్ ఐడియాలజీ. సో అందుకనే ఆ సినిమా అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ని తగ్గించకుండా ఆ సినిమాలో ఉన్నటువంటి లోటుపాట్లు, అది ఎలా చూస్తే బాగుంటుంది, ఎందుకు ఇలా తీయబడ్డది, ఇవన్నీ కూడా ఒక సమీక్షలో భాగాలే. వాటిని అన్డ్యూ క్రెడిట్ ఇవ్వడమో లేకపోతే వాటిని బట్టి సినిమాలు డిసైడ్ అవుతున్నాం అనే దాన్ని పక్కన పెట్టి ఐ థింక్ వీ షుడ్ స్టార్ట్ అప్రిషియేటింగ్ ఇట్ ఫర్ వాట్ ఇట్ ఈస్. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే క్రిటికల్ ట్రెడిషన్ ఈజ్ ఎ లోయర్ లెవెల్ క్రియేటివిటీ. అంటే క్రియేటివిటీ అనేది ఒక సృజన అనేది అత్యంత గొప్ప అద్భుతమైన విషయం. సినిమాలు తీస్తున్న వాళ్ళు ఎలాంటి సినిమా అయినా సరే, అది నాకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు తీసేటప్పుడు పడ్డ కష్టం కానివ్వండి, వాళ్ళ ఆలోచన కానివ్వండి, ఒక ప్రాసెస్ ఆఫ్ క్రియేటివిటీ కానివ్వండి, దట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ క్రియేటివ్ ఆర్డర్. క్రిటిసిజం అనేది లోయెస్ట్ లెవెల్ ఆఫ్ క్రియేటివ్ ఆర్డర్. అంటే ఆల్రెడీ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అయిపోయిన తర్వాత దాని గురించి చేసే ఒక అనాలసిస్ ఆర్ట్ కన్నా గొప్పది అవ్వదు. ఆర్ట్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్ అండ్ క్రిటిసిజం ఈజ్ ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆర్ట్ ఫామ్ ఆఫ్ అప్రిషియేటింగ్ ఆర్ట్. కాబట్టి అనవసరంగా దాన్ని పెద్దది చేసి చూడడమో లేకపోతే కించపరిచి చూడడమో రెండు కూడా ఇంపార్టెంట్ అనేది నేను అనుకోవట్లేదు. ఐఎమ్ స్టిల్ లుకింగ్ అట్ పీపుల్ వాచింగ్ ఇట్. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ఐఎమ్ రెడీ టు టేక్ ద క్వశ్చన్స్. వాట్ ఎవర్ ఐ హ్యాడ్ టు సే ఐ సెడ్ ఇట్. కాబట్టి ఇప్పుడు ఎవరన్నా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ క్వశ్చన్స్ బాస్. There seem to be no questions. శారద గారు హలో అండి. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. హలోలు హాయిలకు టైం అయిపోయింది అనుకుంటా. నా ఆలోచనలు ఫిల్మ్ క్రిటిసిజం మీద, ఫిల్మ్ రివ్యూస్ మీద పంచుకున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా ఇఫ్ ఐ హ్యావ్ ద కేపబిలిటీ అండ్ ఐ హ్యావ్ ద నాలెడ్జ్, షూర్ ఐ విల్ షేర్ అబౌట్ దాట్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ క్వశ్చన్స్. So there are 340 active audience watching it, but I am not finding any questions. శారద గారు, నిజం చెప్పడం, నిర్భయంగా సాగిపోవడం ఒకటే అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. రాజ్ చందు, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎగిసే తారాజువలు రెడీగా ఉందండి, రెడీ ఫర్ రిలీజ్. మోస్ట్లీ 13th అక్టోబర్ రిలీజ్ అనుకుంటున్నాము. దాని ప్లాన్స్ వీ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్, ప్రీ రిలీజ్ యాక్టివిటీస్ కొన్ని స్టార్ట్ చేశాము. సో థ్యాంక్ యూ. రవిప్రసాద్ గారు, బిగ్ బాస్ షో వలన సొసైటీకి జరిగే ఉపయోగం గురించి మీరు అడుగుతున్నారు. టెలివిజన్ షోస్ ఆర్ ఫర్ పర్పస్. ద పర్పస్ ఎసెన్షియల్లీ ఈజ్ ఎంటర్టైన్మెంట్ అనేది మనందరికీ తెలుసు.
బిగ్ బాస్ లాంటి ఒక రియాలిటీ టెలివిజన్ వుడ్ మేక్ దట్ రియాలిటీ మోర్ పర్పెచువల్ రియాలిటీ అంటారు దాన్ని. అంటే ఆ రియాలిటీతో మనం ఇంటరాక్ట్ అవుతూ దాన్ని కన్జ్యూమ్ చేస్తూ దాన్ని ఒక అనలిటికల్ ఫ్రేమ్వర్క్లో పెట్టి డిస్కస్ చేయగలిగేది బిగ్ బాస్ షో అండి. ఐ థింక్ ఆ రియాలిటీని చూస్తూ అనలైజ్ చేయడం అనేది ఈజ్ వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ బిగ్ బాస్ షో అని నేను అనుకుంటున్నాను. ఫణి గారు, థ్యాంక్ యూ అండి. ఐఎమ్ ఆల్సో హ్యాపీ టు బి దేర్ ఆన్ బిగ్ బాస్ అండ్ ఐ ఎంజాయ్డ్ బీయింగ్ దేర్. సో అలాగే ఇప్పుడు సినిమాని బట్టే సమీక్ష ఉంటుంది, కానీ సమీక్షను బట్టి సినిమాలు తయారవ్వట్లేదు కదా. సో సినిమా కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. సేమ్ థింగ్ ఈజ్ ఇన్ క్రిటిక్స్ ఆల్సో. అంటే క్రిటిక్స్ యొక్క టేస్ట్ని బట్టి, వాళ్ళ నేపథ్యాన్ని బట్టి వాళ్ళకి నచ్చే సినిమా, నచ్చని సినిమా ఉంటాయి తప్ప ఏదో సాక్రోసాంట్ లాగా ఇలాంటి సినిమాలు నచ్చాలి, ఇలాంటి సినిమాలు నచ్చకూడదు అని ఎవరైతే గిరి తీసుకుని కూర్చోరు. ఆ థియేటర్లో కూర్చున్నప్పుడు వాళ్ళ అనుభవం ఏంటో దాన్ని కొంత అనలిటికల్ ఫ్రేమ్వర్క్లో పెట్టి చెప్పగలిగే వాళ్ళు మాత్రమే క్రిటిక్స్. అంతకు మించి ఏమీ లేదనుకుంటాను. మునిరాజ్ గారు, హరితేజ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇన్ ద షో టూ సార్. ఆ అమ్మాయి విన్ అవ్వకపోవడానికి కారణం అంటే ఓట్లు తక్కువ వచ్చాయి అనేది ఆబ్వియస్ రీజన్, అందరికీ తెలిసింది. కానీ ఓట్లు ఎందుకు తక్కువ వచ్చాయి దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకంటే షీ ఈజ్ అ పర్ఫార్మర్, స్టార్ పర్ఫార్మర్ ఇన్ బిగ్ బాస్. అండ్ లిటరల్గా ఎంటర్టైన్మెంట్ క్వశ్చన్ కానివ్వండి, ద వే షీ గ్రూ ఇన్ ద షో కానివ్వండి, షీ హ్యాడ్ గ్రేట్ కాంట్రిబ్యూషన్ టు ద షో. ఆ అమ్మాయికి అంత తక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయి, ఏ సెగ్మెంట్ నుంచి వచ్చాయి అనేది బహుశా మనం ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే తప్ప అనలైజ్ చేయలేము. కాబట్టి అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ అనలైజింగ్ దట్ రిజల్ట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ బికాస్ ఐ డోంట్ హ్యావ్ నంబర్స్ అండ్ సెగ్మెంటేషన్ కనుక తెలిస్తే బహుశా ఐ విల్ బీ ఇన్ ఎ బెటర్ పొజిషన్ టు ఆన్సర్. భూమిరెడ్డి గారు, సినిమా రివ్యూల పైన ప్రేక్షకుల ప్రభావం అనేది నేను అంటే రివ్యూవర్ ఎక్కడి నుంచి ఊడిపడట్లేదు కదా అంటున్నానండి నేను. అంటే సమీక్షకుడు కూడా ప్రేక్షకుడే, కాకపోతే ప్రేక్షకుడు కన్నా కొంచెం ఎక్కువ తెలుసును అనుకుంటున్నవాడో, లేకపోతే కొంచెం నిజంగానే ఎక్కువ తెలుసున్నవాడో, లేదు కనీసం తనకు తెలిసిన దాన్ని చెప్పగలిగేవాడో, రాయగలిగేవాడో సమీక్షలు అవుతున్నాడు. కాబట్టి ప్రేక్షకుల్ని, సమీక్షకుల్ని విడదీసి చూడడం అనేది నాకు పెద్ద అప్పీల్ అయ్యే విషయం కాదు. నాకు ఉన్న అనుభవంతో సినిమా ఎలా తీయాలని నేను ఇప్పుడు రాయలేనండి, అంత అనుభవం నాకు లేదు. సినిమా ఎలా ఉండాలని నేను అనుకుంటున్నాను అనే దాని గురించి అయితే navatarangam.com అనే ఒక వెబ్సైట్కి వెళ్తే మేము 2006 నుంచి పుంఖాలుగా సినిమాలు ఎలా ఉండాలని మేము అనుకుంటున్నాము, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎలా మారాలని మేము ఆకాంక్షిస్తున్నాము, అవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు అక్కడ మా ఆర్టికల్స్ చదువుకోవచ్చు. శారద గారు, థ్యాంక్ యూ అండి. అంటే ఐ లవ్ సినిమా, దట్స్ ప్రిసైజ్లీ ఐ ఇండల్జ్ ఇన్ సినిమా అని చెప్తుంటానండి మామూలుగా. నేను సినిమాలో ఉన్నటువంటి ఏ ప్రక్రియనైనా అభిమానిస్తాను, ప్రేమిస్తాను. అందుకనే ఫిల్మ్ క్రిటిసిజం ఈజ్ పార్ట్ ఆఫ్ మై ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ ఫర్ సినిమా. కాబట్టి ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో అక్కడ నమ్మకం, నిజం ఉంటాయని నేను నమ్ముతాను. దట్స్ ప్రిసైజ్లీ వై ఐ టాక్ అబౌట్ సినిమా విత్ సచ్ ఎ ప్యాషన్. చైతన్య గారు, బిగ్ బాస్లో ఐ థింక్ ఓటింగ్ నంబర్స్ వుడ్ బి అవుట్ అండి. ఐ థింక్ దే బిలీవ్ ఇన్ ట్రాన్స్పరెన్సీ. లెట్ us see if those numbers are available, మనకు అనలైజ్ చేయడానికి ఇంకా బాగుంటుందేమో. శ్వేత గారు, థ్యాంక్ యూ అండి. గుడ్ టు ఐఎమ్ బ్యాక్, దట్ ఐఎమ్ ఆల్సో గ్లాడ్ దట్ ఐఎమ్ బ్యాక్ ఆఫ్టర్ బిగ్ బాస్ సీజన్, దో ఐ వాజ్ బ్యాక్ సూన్. ఇక్కడికి వచ్చాక కూడా తనలో బిగ్ బాస్ రన్ అవుతుంది, అండ్ ఆల్సో ఐ వాజ్ బిజీ ఇన్ ఫ్యూ అదర్ థింగ్స్. థ్యాంక్ యూ. రవీంద్ర పుల్లే, క్రిటిక్ ఒక స్థాయి ఉంటుందని మీరు నమ్ముతున్నారు, ఐ ఆల్సో బిలీవ్. కాకపోతే ఆ స్థాయిని ఎవరు నిర్ణయిస్తారనే దగ్గర సమస్య వస్తుందండి. ఎందుకంటే
క్రిటిక్ అనేవాడిని ఎవరో ఒకరు మీరు ఒక అఫీషియల్గా ఒక క్రిటిక్ అనే ఒక లేబుల్ ఎవరికి తగిలిస్తామంటే పత్రికల్లో రాసేవాళ్ళు లేకపోతే టెలివిజన్లో చెప్పేవాళ్ళు అని నిర్ణయిస్తాం. లేదు, ఈ మధ్యకాలంలో వీఆర్ ఇంటూ సో మచ్ ఆఫ్ డెమోక్రసీ దట్ బ్లాగ్ రాసే క్రిటిక్స్ ఉన్నారు, ఫేస్బుక్లో రాసే క్రిటిక్స్ ఉన్నారు. నేను కూడా కేవలం వెబ్సైట్లోనూ ప్లస్ నా ఫేస్బుక్లో రాస్తున్న క్రిటిసిజంని చూసి నేను టెలివిజన్కి గ్రో అయ్యాను. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరు స్థాయిని డిసైడ్ చేస్తారు, ఎవరి స్థాయిని మనం డిసైడ్ చేస్తున్నాం అనేది ప్రాసెస్ ఈజ్ అ క్వశ్చనబుల్ థింగ్. ఎందుకంటే ఇలాంటి క్రియేటివ్ ఫీల్డ్స్ ఆర్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్ ఆర్ టెలివిజన్ అండ్ సినిమా ఫీల్డ్లో ఈవెన్ మీడియాలో మీరు ఎవరి స్థాయిని ఎవరు డిసైడ్ చేసే పరిస్థితుల్లో ఉండమండి. సర్టిఫికేట్ తీసుకొని ఇతను జర్నలిస్ట్ అయిపోతాడు అంటే కుదరదు సార్. అది సర్టిఫికేట్ ఏదో ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్స్ నేను చేసి వచ్చాను అన్న సర్టిఫికేట్ చూపిస్తే ఇతను క్రిటిక్గా పెట్టేసుకోండి అనేది కూడా పెద్ద చల్లని విషయం. కాబట్టి సర్టిఫికేట్లు డిసైడ్ చేసే స్థాయి లేదు ఈ ఇండస్ట్రీలో. ఇట్ హ్యాస్ టు బీ దట్ పర్సన్. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, దానికి వ్యాలిడిటీ ఉందా లేదా, ఇవన్నీ ఈ చర్చలు లేకపోతే ఈ డిస్కషన్లు ఈ టెస్టింగ్ టైము ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళని యాక్సెప్టెడ్ క్రిటిక్స్ అంటున్నాం. లేదు అంటే ఆ తర్వాత ఏముంది, దే వానిష్. అంటే కొంతమంది బహుశా ఫేస్బుక్లో రాస్తున్న వాళ్ళు లేకపోతే బ్లాగుల్లో రాస్తున్న వాళ్ళు దే హ్యావ్ వానిష్డ్. స్లోలీ పీపుల్ స్టాప్డ్ టాకింగ్ అబౌట్ దెమ్ ఆర్ రీడింగ్ దెమ్ ఆర్ అప్రిషియేటింగ్ దెమ్ ఆర్ రెసిప్రికేటింగ్ దెమ్. అది ఎప్పుడు జరిగేదండి. కాబట్టి స్థాయిని మనం సర్టిఫికేట్ల ద్వారానో ఇంకెలా డిసైడ్ చేద్దాం క్రిటిక్ది అనేది ఇట్స్ ఎ బ్యాడ్ ఐడియా. బట్ ఎస్, క్రిటిసిజంకి స్థాయి ఉండాలి. అంటే అది నిజంగా వాళ్ళు ఒక ఇన్ఫార్మ్డ్ నాలెడ్జ్ నుంచి మాట్లాడుతున్నారా లేదా, వాళ్ళు చెప్పే విషయాలు కానివ్వండి కొంత అనలిటికల్ ఫ్రేమ్వర్క్లో ఉందా లేదా, ఇవి ఖచ్చితంగా మనకే తెలుస్తూ ఉంటుంది. ఇఫ్ యూఆర్ రీడింగ్ కొంతమంది రాస్తుంటారు ఎడిటింగ్ ఈజ్ ఓకే, సినిమాటోగ్రఫీ ఈజ్ నాట్ బ్యాడ్, అంటే దట్ డజంట్ మీన్ ఎనీథింగ్. సో అలాంటి వాళ్ళ క్రెడిబిలిటీ ఆటోమేటిక్గా తగ్గిపోతుందో లేకపోతే ఆటోమేటిక్గా ఆడియన్స్ రీడర్స్ చూడడం మానేస్తారని నేను నమ్ముతాను. If you are good at it, you will be there. If you are not good, you will vanish. That's a natural tendency. కాబట్టి న్యాచురల్ ప్రాసెస్ని మనం చేయడానికి ఏం లేదు అక్కడ. లెట్స్ లుక్ అట్ ఇట్ యాజ్ ఇట్ ఈజ్ అండ్ టేక్ ఇట్ యాజ్ ఇట్ ఈజ్. Okay, there seems to be no questions about criticism as such. కొన్ని బిగ్ బాస్ క్వశ్చన్స్ వచ్చాయి, కొన్ని క్రిటిసిజం. చైతన్య రాగల్ల ఐ సీన్ ఎన్టీఆర్స్ రెస్పాన్స్ ఆన్ క్రిటిక్స్. దానికి ట్యాగ్ చేసే నాకు చాలామంది మిమ్మల్ని అన్నారో లేకపోతే మీలాంటి వాళ్ళని అన్నారో ఏదో చెప్పారు. ఐ కెన్ అండర్స్టాండ్. ఎప్పుడైతే మనం సినిమాలో ఇన్వాల్వ్ అయి ఉంటామో, సినిమా యాజ్ ఎ ప్రాసెస్, యాజ్ ఎ ప్రోడక్ట్ విచ్ విల్ కమ్ వెరీ క్లోజ్ టు యూ ఎమోషనల్లీ. ఇప్పుడు ఆ సినిమాని అంత కష్టపడి ఒక 2 సంవత్సరం కష్టపడి సినిమా దాన్ని నమ్మి ఇన్వెస్ట్ చేసి సినిమా తీసిన వాళ్ళకి ఒక్కసారిగా ఒక రోజులో సాయంత్రానికి ఆడెవడో వెబ్సైట్లోనో లేకపోతే టెలివిజన్లోనో ఈ సినిమా ఇలా ఉంది, ఇలా బాగాలేదు, ఎందుకు బాగాలేదు అని చెబుతుంటే పీపుల్ విల్ ఫీల్ హర్ట్. దట్ ఈస్ అండర్స్టాండబుల్. ప్రేక్షకుడు డిసైడ్ చేయకముందే వీళ్ళు ఎవరు డిసైడ్ చేస్తున్నారు అనేది వాళ్ళ అర్థం కావచ్చు. కానీ ప్రేక్షకుడు ఇలాగే డిసైడ్ చేస్తున్నారు అనేది క్రిటిక్స్ ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే క్రిటిక్ అనేవాడు ఒకటే, లేదు కొందరు. ఆ కొందరు ప్రేక్షకుల స్థాయినో లేకపోతే టేస్ట్నో అభిరుచినో డిసైడ్ చేయట్లేదు. వీడు తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు. అంటే ఒక ఇండివిజువల్గా ఒక క్రిటిక్ అనేవాడు తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు. బహుశా దట్ ఈస్ గోయింగ్ టు మోర్ పీపుల్. అక్కడ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కు తనకు లేదని కానీ, తన అభిప్రాయం వ్యక్తపరచడం వల్ల సినిమా ఇంపాక్ట్ అవుతుందని కానీ అనేవి పెద్ద ఆర్గ్యుమెంట్లు కాదు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ ఆర్ ద వన్స్ హు ఆర్ డిసైడింగ్ హౌ ద ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు ఫేర్ అట్ బాక్స్ ఆఫీస్. నిజానికి ఇన్ స్పైట్ ఆఫ్ నెగిటివ్ రివ్యూస్ ఆల్సో ఓపెనింగ్స్ అంత భారీగా ఉండొచ్చు, సినిమా సూపర్ హిట్, ఇంకా బహుశా కొత్త రికార్డులు నెలకొంచవచ్చు. ఇవన్నీ క్రిటిక్స్ సంబంధం లేని విషయాలు. అంటే నిజంగా బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కానీ ప్రేక్షకుడి స్పందన కానీ వీటికి క్రిటిసిజం అంటే రివ్యూస్ హ్యావ్ బియాండ్ దట్. రివ్యూ కేవలం సినిమా ఎలా ఉందని చెప్తుంది, సినిమా బాక్స్ ఆఫీస్ రిపోర్ట్తో వాటికి సంబంధం లేదు. ప్రేక్షకుడు ఎలా దాన్ని రిసీవ్ చేసుకున్నాడు అనేది సంబంధం లేదు. దట్ ఈస్ అన్ ఇండివిజువల్ ఒపీనియన్. కాబట్టి ఐ థింక్ ఇండివిజువల్స్ ఒపీనియన్కి అంత క్రెడిబిలిటీ లేకపోతే అంత డిసైడింగ్ ఫ్యాక్టర్గా అనుకోవడం అనేదే దట్ ఈస్ గివింగ్ టూ మచ్ క్రెడిట్ అంటాను.
So don't give too much credit to critics. Like they are only talking about how they felt while watching the film. అది ప్రతి ఒక్క ప్రేక్షకుడు చెప్పినట్టే వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే వీళ్ళకు ఫోరం ఉంది, అంతకుమించి ఇంకేం లేదు. రవీంద్ర పుల్లం గారు, క్రిటిసిజం ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ ఎలా చెప్పాలి దాన్ని, వేయింగ్ హౌ ద ఫిల్మ్ ఈజ్. అంటే దాంట్లో పాజిటివ్ ఉంటుంది, దాంట్లో నెగిటివ్ ఉంటుంది, దాంట్లో ఒక అనాలిసిస్ ఉంటుంది, దాంట్లో ఒక ఫీలింగ్ని షేర్ చేసుకునే విధానం ఉంటుంది. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ క్రిటిసిజం. క్రిటిసిజం అంటే కూర్చుని తిట్టడం లేకపోతే సినిమాలో ఉన్న లోపాలని మాత్రం చెప్పడం కాదు. ఐ థింక్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ క్రిటిసిజం ఇన్ ఎ వెరీ బ్రాడర్ అండ్ హోలిస్టిక్ సెన్స్. అంటే క్రిటిసిజం అనేది ఇది కూర్చొని తిట్టడం కాదు, అది ఒక సినిమాని అనలైజ్ చేయడం అని మాత్రమే అర్థం చేసుకుంటే అది ఒక అభిప్రాయం మాత్రమే. ఆ అభిప్రాయాన్ని ఎలా చెప్పాడు, ఎందుకు నచ్చిందో ఎందుకు నచ్చలేదు అనేవి మాత్రమే చూస్తే సరిపోతుంది అనుకుంటా. కామన్ ఆడియన్స్ ఇంపాక్ట్ అవుతారు అనేది నేను పెద్దగా నమ్మనండి. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చాలా సినిమాలు క్రిటిక్స్కి నచ్చలేదు, ప్రేక్షకులకు నచ్చాయి. కొన్ని సినిమాలు క్రిటిక్స్కి బ్రహ్మాండంగా నచ్చాయి, కానీ ప్రేక్షకులు దాన్ని అవుట్ రేట్గా అసలు చూడడం మానేశారు. కాబట్టి ఇక్కడ ఐ థింక్ పర్సంటేజ్ ఆఫ్ వేరియబిలిటీ వుడ్ బి 10 to 20% అనుకుంటున్నాను నేను. 10 to 20% ఈజ్ అ పాసిబిలిటీ. అది ఎవరు నంబర్స్తో రీసెర్చ్ చేసి అయితే ఎవరో చెప్పట్లేదు. కాకపోతే ఏమవుతుందంటే ఈ రెస్పాన్స్ని ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు చూడడం అనేది ఎక్కువ ఇంపాక్ట్ కలిగిస్తుంది అనుకున్నాను. ప్రేక్షకుడికి ఇంపాక్ట్ లేదు, కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం ఎవడు ఏ క్రిటిసిజం చేశాడు, ఎవడు ఏం మాట్లాడాడు, వీళ్ళు ఏ పత్రిక ఎంత రేటింగ్ ఇచ్చింది అని పట్టించుకోవడం ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తుంది. కాబట్టి ఆ క్రెడిబిలిటీ ఈజ్ యాక్చువల్లీ బికమింగ్ మోర్ అండ్ మోర్. అది ఫిల్మ్ ఇండస్ట్రీ డజంట్ కేర్ అబౌట్ క్రిటిసిజం and say this is what the film we made and this is what people have decided whether accepted or not అనుకుంటే ఈ మధ్యలో ఉన్న క్రిటిక్స్ గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదంటాను ఫిల్మ్ ఇండస్ట్రీకి. ఎందుకంటే యూ పీపుల్ ఆర్ అట్ ఎ హైయెస్ట్ పాసిబుల్ గ్రేడ్, యు ఆర్ క్రియేటర్స్, మీరు సృజనాత్మకత కలిగిన గొప్పోళ్ళు. క్రిటిసిజం అనేది అంత సృజనాత్మకత ఉన్నదేమీ కాదు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ లెవెల్స్ ఆఫ్ క్రిటిసిజం అండ్ లోయెస్ట్ లెవెల్స్ ఆఫ్ క్రియేటివిటీ ఈజ్ క్రిటిసిజం. కాబట్టి మీరు దాన్ని పట్టించుకోకండి. మీరు ఎప్పుడు గొప్పోళ్ళే. సినిమా తీసేవాడు ఎప్పుడు గొప్పోడే. సినిమా దాని గురించి చర్చించేవాడు, సినిమా గురించి విమర్శించేవాడు, సినిమా గురించి మాట్లాడేవాడు అసలు లీస్ట్ లెవెల్లో ఉన్నాడు మీకంటే. కాబట్టి మీరు దాన్ని పట్టించుకోకండి. వాళ్ళ గురించి మీరు మాట్లాడి అనవసరంగా మీరు క్రిటిక్స్ని పెంచుతున్నారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. అనవసరంగా క్రిటిక్స్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడడం వల్ల క్రిటిక్స్ ఫోకస్ అవుతున్నారు. వాళ్ళలో ఇప్పుడు ఎవడో ఒకటి పేరు తగిలించో లేకపోతే వాడిని అన్నారనో వీడిని అన్నారనో వీళ్ళందరికీ అంటే నాలాంటి వాళ్ళకి పాపులారిటీ తెస్తున్నారు. మీరు అనవసరం. అసలు మా లాంటి వాళ్ళకి పాపులారిటీ అనవసరం. వీఆర్ మేబీ లైక్ బిహైండ్ ద స్క్రీన్, లేకపోతే కొంతమంది మా ఒపీనియన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఉంటారు తప్ప అనవసరంగా క్రిటిక్స్కి ఎక్కువ క్రెడిట్ ఇవ్వకండి, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకండి ప్లీజ్. Okay, that's it for now. Let's see you later.